ప్రియమైన దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాధా మనోహర్ దాస్కి కొంచెం డోసు సిద్ధం చేద్దాం. ఎందుకంటే రాధా మనోహర్ దాస్ ఊరూరా తిరిగి బైబిల్ మీద, యేసుక్రీస్తు మీద, క్రైస్తవుల మీద నోరు పారేసుకుంటున్నాడు. అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఈరోజు రాధా మనోహర్ దాస్కి కొంచెం బుద్ధి చెబుదాము అని ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ముందుగా ఒక హెచ్చరిక చేస్తున్నాను. హిందూ సోదరులు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే వారిని ఉద్దేశించి నేను ఈ మాటలు మాట్లాడటం లేదు. కేవలము రాధా మనోహర్ లాంటి మతోన్మాదులను ఉద్దేశించి మాత్రమే, ఈ వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నట్లయితే వారు ఇప్పుడే ఈ వీడియో నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక మనము రాధా మనోహర్ దాసు ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే విని మనం ఒకసారి బైబిల్ కూడా అలా ఉన్నదా లేదా, వాడేమైనా వక్రీకరణ చేస్తున్నాడా అని ఆలోచన చేద్దాం. అందులో మీరు ఇందాకేదో యోధా గోత్ర సింహం, గ్రామ సింహం ఏదో చెప్పారు, అతను చాలా గొప్పవాడని చెప్పారు. అతను గొప్పతనం ఎట్టిదైనా మీరు వివరించినట్లా మేము తెలుసుకోండి కదా. ఎస్కేఎల్ 23వ అధ్యాయం. ఓకే, అందులో ఏముందంటే గన ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు, వారిరువురు యెహోవానైన నేను పెండ్లాడిన నా భార్యలు అని యెహోవా గారు చెప్తున్నారు. పెద్దదాని పేరు ఓహోలా. పెద్దదాని పేరేంటి? ఓహోలా. ఆమెయే సమర్య, ఆమెడి పేరుని సమర్య అని కూడా అంటారు. రెండవ దాని పేరు ఓహోలిబా, ఆమెయే జెరూసలం. వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారులు అయ్యి, అంటే యెహోవా యొక్క భార్యలు 2 ఉన్నారు. ఒకడు ఓహోలా, ఇంకో దాని పేరు ఓహోలిబా. వీళ్ళిద్దరూ యెహోవా యొక్క భార్యలట. వారిద్దరూ అన్నమాట ఐగుప్తు అనే రాజ్యంలో ఉన్నప్పుడు అన్నమాట వ్యభిచారులు అయ్యారట, యెహోవా భార్యలు వీళ్ళు. అక్కడి పురుషులు యెహోవానైనా నా భార్యల చనుమొనలను నలిపిరి. ఎవరి భార్యలు? యెహోవా భార్యలంట. ఆ భార్యల చనుమొనలను నలిపిరి. వారి ఎలప్రాయపు కుచములను పిసికిరి. వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. యెహోవానైన నా భార్య ఓహోలా వేశ్యగా వర్తించెను. ఆమె తన పొరుగువారైన అస్సీరీయులను కామించెను. వీరందరూ ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు. నా పెద్ద భార్య అయిన ఓహోలా, యెహోవా గారి పెద్ద భార్య అయిన, యెహోవాకి బాడీ ఉంది, భార్య ఉంది, 2 భార్యలు ఉన్నారు. నా పెద్ద భార్య అయిన ఓహోలా వీరందరికీ వేసి అయ్యను. ఆమె నన్ను అంటే యెహోవా ఆ పెళ్లి ఆడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. విన్నారు కదా, వాడు ఏమంటున్నాడంటే యోధా గోత్ర సింహము, గ్రామ సింహము అని మాట్లాడుతున్నాడు. ఇంకా వీరేం చదువుతున్నారంటే యెహెజ్కేలు ద్వారా దేవుడు రాయించిన ఆ మాటలను చదువుతున్నారు. ఈ బైబిల్ గ్రంథము వీరికి అర్థం కావాలంటే తలక్రిందులుగా తపస్సు చేసినా కూడా వీరికి బైబిల్ అర్థం కాదు. మొదటిగా వీరు బైబిల్లో ఉన్న అక్షరాలను చదివి అక్షరార్థంగా తీసుకుంటున్నారు. అనేక మందిని వీరు మోసం చేస్తున్నారు. మనం చూద్దాం బైబిల్లో ఎలా ఉంది, ఏమి రాయబడింది అనేది ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 23వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు చెప్పెను. ఇక్కడ యెహెజ్కేలు గారికి ప్రత్యక్షమైంది, యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా చెప్పిందట. నరపుత్రుడా, ఒక తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. ఒకే తల్లికి పుట్టిన 2 స్త్రీలు కలరు. ఇక్కడ చెప్తున్న మాటలు రూపకలంకారంగా చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోకూడదు. జాగ్రత్తగా ఆలోచన చేయండి. 2 స్త్రీలు కలరు. వీరు ఐగుప్తులో జారత్వము చేసిరి, యవన కాలం అందే జారత్వము చేయుచూ వచ్చిరి. అక్కడ వారికి ఆలింగనమాయను. అక్కడ వారి కన్యత్వపు చనులను పురుషులు నలిపిరి.
వారిలో పెద్దదాని పేరు ఓహోలా, ఆమె సోదరి పేరు ఓహోలీబా. వీరు నాకు పెండ్లి చేయబడిన వారై కుమారులు కుమార్తెలను కనిరి. ఓహోలా అను పేరు షోమ్రోనుకును, ఓహోలీబాను పేరు యెరూషలేమునకును చెందును. ఇంతకీ ఓహోలా అంటే ఎవరు? షోమ్రోను. ఓహోలీబా అంటే ఎవరు? యెరూషలేము. వీరు మనుషులు కాదురా సన్నాసులారా, వీరిద్దరూ మనుషులు కాదు. అక్కడ దేవుడు కూడా మనిషి కాదు. ఆయనకు పెండ్లి చేయబడ్డారంటే ఆయన మనిషి కాదు. వీరిద్దరూ కూడా స్త్రీలంటే వీరు మనుషుల కోసం చెప్పట్లేదు, ఇద్దరు ఆడవారి కోసం చెప్పట్లేదు, రెండు జనాంగాల కోసం చెప్తున్నాడు, రెండు పట్టణాల కోసం చెప్తున్నాడు, రెండు ప్రాంతాల కోసం చెప్తున్నాడు. అలా చెబితే వారు చేసిన నీచ కార్యాలు వారికి అర్థమవుతుందని వారికి అర్థమయ్యే భాషలో అక్కడ చెప్తున్నాడు. వారు పాపం చేశారంటే వ్యభిచరించారని కాదు అర్థం. దేవుడైన ఆయనని విడిచిపెట్టి ఇతర దేవతల తట్టుకు తిరిగారు. దాన్ని బైబిల్లో వ్యభిచారంతో సమానం. ఇతర దేవతలను పూజించారంటే దాన్ని వ్యభిచరించినట్టుగానే దేవుడు పరిగణిస్తాడు. కనుక అందుకనే అలా రాయించాడు. అంతేగాని వారు స్త్రీలంటే స్త్రీలు కాదు, యెహోవా పెళ్లి చేసుకున్నాడంటే వారిని దేవుడు మీరు అనుకున్నట్టుగా వివాహం చేసుకుని తాళి కట్టి వివాహం చేసుకున్నాడు అని అర్థం కాదు అక్కడ. నేను పెళ్లి చేసుకున్నానంటే నేను పోషిస్తున్నాను. భర్త ఎలా పెంచుతాడో తన భార్యని అలా పెంచుతున్నాడు. ఇక్కడ దేవుడు కాబట్టి దేవుడు మనకలాగా శరీరంతో లేడు. దేవుడు ఆత్మస్వరూపి. ఆయన చూడటము మన వల్ల కాదు, మన కంటికి కనిపించడు. ఆయన మనసులో ఉన్న ఆ బాధను ఆ వేదనను ఇద్దరు స్త్రీలతో పోల్చి ఆయన చెప్తున్నాడు. పెద్దదాని పేరు ఓహోలా, చిన్నదాని పేరు ఓహోలీబా. ఓహోలా అంటే యూదా గోత్రంలో ఇశ్రాయేలీలలో 10 గోత్రాలు పెద్దది, చిన్నది 2 గోత్రాలు. వీరికి ఇద్దరు స్త్రీల పేర్లు పెట్టి వారికి అర్థం అవ్వడం కోసము అలా రాయించిన మాటలు. ఇక 5వ వచనం, ఓహోలా నాకు పెళ్లి చేయబడినను వ్యభిచారము చేయించి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని ధూమ్ర వర్ణము గల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనస్తులను గుర్రములెక్కు రౌతులను అగు అశ్షూరు వారిని మోహించెను. అంటే ఈ ఓహోలా అశ్షూరు రాజులతో అశ్షూరు వారితో స్నేహం చేస్తుంది, వారి దేవతలతో స్నేహం చేస్తుంది. అశ్షూరు వారిని మోహించినట్టే వారితో స్నేహం చేసి వారు పూజించే దేవుళ్ళను దేవతలను వీరు కూడా పూజిస్తున్నారు. 7వ వచనం, అది కాముకురాలి రీతిగా అశ్షూరు వారితో ముఖ్యులకు వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభిచరించుచు వారు పెట్టుకొనిన విగ్రహములన్నింటినీ పూజించుచు అపవిత్రురాలయ్యను. ఇది అండర్లైన్ చేసుకోవాలి చాలా మంది. ఈ సన్నాసులకి ఇది అర్థం కాదు. వారు పెట్టుకున్న విగ్రహాలన్నింటినీ పూజించుచు అపవిత్రురాలయ్యను. ఇది వీరు చేసిన తప్పు ఏంటంటే అశ్షూరు రాజులతో అశ్షూరు దేశపు వారితో సంబంధం కలుపుకుని వారితో కలిసి వారి దైవీ దేవతలకు వీరు మొక్కుతున్నారు. నిజమైన ఆ దేవుణ్ణి ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన ఆ దేవుణ్ణి వీరు వదిలేసి అశ్షూరీల దేవీ దేవతలకు వీరు మోకరిల్లుతున్నారు, బలులు అర్పిస్తున్నారు, వారిని మొక్కుతున్నారు. దానిని దేవుడు యెహెజ్కేలు గారి ద్వారా ఆయన మనసులో ఉన్న ఆ బాధను వీరికి అర్థమయ్యే భాషలో రాయించాలని ఇలా ఇద్దరు స్త్రీలను పోల్చి రాయిస్తున్న మాట. అక్కడ స్త్రీలంటే మీరు అనుకున్నట్టుగా అక్కడ స్త్రీలు కాదు, 2 ప్రాంతాల గురించి చెప్తున్న మాట, ఇద్దరు జనాంగాల గురించి చెప్తున్న మాట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారు విగ్రహాలను పూజించారు కాబట్టి వారి కొరకు దేవుడు అలా రాయించాడు. ఇక దాసు ఆయన చదువుతున్నప్పుడు దాసు గారు 2 చేతులతో చెవులు మోసుకుంటున్నాడు. పైగా అడుగుతున్నాడు, ఎవరు భార్యలు? యెహోవా భార్యలా? ఆయనకు ఒక శరీరం ఉందా? ఆయనకు భార్యలు ఉన్నారా అని ఆయన అడుగుతున్నాడు. దాసు, ఇప్పుడు నీకు 2 చెవులు కాదు, నీ నవరంధ్రాలు మూసుకునేలాగా ఇంకొక 7 చేతులు అరువు తెచ్చుకుని నీ నవరంధ్రాలు మూసుకోవాలి. ఇప్పుడు
ముందుగా ఈ దాసు చరిత్రను ఒకసారి మనం పరిశీలన చేద్దాము. దాసు కోసము దాసు దగ్గర పనిచేసిన ఒక దాసి శిష్యురాలు మాట్లాడుతుంది. దాసు కొరకు బాగా తెలిసింది ఎవరికి? దాసు గారి దాసికి బాగా తెలుస్తుంది. ఆ దాసి ఏం చెప్తుందో ఆమె మాటల్లోనే విందాము. తర్వాత దాసు గారి రాసలీలను విందాము. దాసు గారి రాసలీలను విన్న తర్వాత ఆయన పూజించే దేవుళ్ళ యొక్క రాసలీలలు ఇంకా బాగుంటాయి, అవి కూడా విందాము. ముందు దాసు గారి రాసలీలను విందాము. హరే కృష్ణ అండి. నా పేరు సృజన. నేను ఒకప్పుడు రాధా మనోహర్ దాస్ గారి శిష్యురాలిని. ఇప్పుడు కాదులేండి, ఒకప్పుడు శిష్యురాలిని. ఇప్పుడు నేను ఎందుకు ఆయన్ని అన్ఫాలో అవ్వాల్సి వచ్చింది అంటే, ఆయన నిజస్వరూపం ఏంటో తెలిసిన తర్వాత ఇంకా ఇటువంటి దొంగ సన్నాసులు అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మన పెద్దవారు చెప్తూ ఉంటారు, ప్రపంచాన్ని మనం వదిలేస్తే మనం సన్యాసులం అట. అదే ప్రపంచం మనల్ని వదిలేస్తూ ఉంటే మన రియల్ క్యారెక్టర్ చూసి మనం సన్యాసులం అవుతామట. రాధా మనోహర్, నీ తెలివితేటలు నా దగ్గర చూపించమాక. నీ శిష్యురాల్ని నేను కాబట్టి నువ్వు ఎప్పుడెప్పుడు ఎలా ఎలా మాట్లాడతావో నేను ఈ 2-3 ఏళ్ళలోనే అబ్జర్వ్ చేశాను. నా అబ్జర్వేషన్ ఎలా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు అనేవాడివి, అబ్బబ్బా అది బుర్ర కాదమ్మా పాదరసం అనేవాడివి నువ్వే. అమ్మా నేను సన్యాసిని కాదమ్మా, నేను కామన్ మ్యాన్ అని నువ్వు మా అందరితో ఎన్నోసార్లు చెప్పావు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను సన్యాసిని అని. ఈరోజు నేను సన్యాసిని అని నేను ఎక్కడా చెప్పుకోలేదు అని ఎంత తేలిగ్గా అబద్ధం ఆడుతున్నా రాధా మనోహర్. నీకేమీ తెలియదని నేను నిన్ను టెస్ట్ చేసి తెలుసుకున్నా. ఎన్నోసార్లు నేను నిన్ను అడిగా, అదేంటి గురువు గారు మీరు సీతాదేవి గురించి, సీతాదేవి అక్కడ అదేదో మాట్లాడింది ఇక్కడ ఇదేదో మాట్లాడింది అంటున్నారు, అసలు అది రామాయణంలో లేదు కదా అది ఇదని ప్రశ్నిస్తే, అబ్బెబ్బే ఏదో మాట్లాడేశానమ్మా, ఏదో కంగారులో ఏదో మూడ్లో ఉండి మాట్లాడేసా అన్నారు. అలాగే మీరు 2-3 సార్లు మాట్లాడారు. నేను అప్పుడు అనుకున్నా, అప్పుడు ఏదో మూడ్లో ఉండి మాట్లాడాను అన్నాడు, కానీ తీరా చూస్తే 2-3 సార్లు అలాగే మాట్లాడుతున్నాడు అంటే ఈయనకి రామాయణం తెలీదు. అలాగే అన్నమయ్య కీర్తనల దగ్గర కూడా నేను అలాగే మిమ్మల్ని టెస్ట్ చేసుకుని మీకు ఏమీ తెలియదని నేను నిర్ణయించుకున్నా. నీ లెక్క ప్రకారం ఉప్పల బాలే అనుకున్నాము. అంటే ఉప్పల బాలు ఒక అమ్మాయి గొంతుతో మాట్లాడితే నువ్వు అంత వల్గర్గా మాట్లాడతావా? నువ్వు మాట్లాడొచ్చా అసలు? అందులో నీ పదజాలం ఎంత నీచంగా ఉంది. నువ్వు పెద్ద ఉమనైజర్వి. ఎందుకంటే కేవలం ఆ అమ్మాయితోనే కాదు, నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడితే కాల్ రికార్డింగ్లో ఇంకో మాట అన్నావు. ఒక యాంకర్ అను అనే ఆవిడతో నేను అన్నా, అను నువ్వు పెళ్లి చేసుకో, పెళ్ళయ్యాక నలుగురిని కను, అది ఇదని నేను అన్నాను యాంకర్తో. నువ్వు ఏ విధంగా కాల్ రికార్డింగ్లో అన్నావో నువ్వే పోయి చూసుకో. అలాగే ఇంకో మాజీ క్రైస్తవురాలు నీతో మాట్లాడుతుంటే నువ్వు అమ్మాయితో ఎటువంటి పదజాలం వాడావో ఆల్రెడీ నేను నా ఫేస్బుక్లో పెట్టా చిన్న క్లిప్పింగ్, చూసుకో. నీ పదజాలం ఏంటో, నువ్వేంటో, నువ్వు తెర వెనక ఒకలాగా తెర ముందు ఒకలాగా ఎంతమందిని మోసం చేస్తావు రాధా మనోహర్. నీ తప్పు ఎవడు చేసినా తప్పే, ఎవడ మతం అయితే ఏంటి, ఎవడ మతం ఏంటి, తప్పు ఎవడ చేసినా తప్పే. లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా నాన్న, ఆ తోడు ఉండాలా వద్దా? మీకా? మరి ఎవరికైనా ఓకే. ఎవరినాక ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు. ఇది కూడా అంతే. నేను 100 మందిని కన్నాం అనుకుంటున్నాను. అది రెడీ? 100 మందిని ఖచ్చితంగా మాట చెప్పారు. మా పేద గురువు గారు చెప్పారు. అవునా? ఓకే. If I can make them devotees, I am ready to beg 100 children. నీ ఏజ్ ఎంత? 24. నేను I don't know. రాయలి నా మీద 30 ప్లస్ 30 60 కాదే బాబు, ప్లస్ అంటే డబల్ కాదే, 40 ప్లస్ అది కాదు. విన్నారు కదా దాసుగాడి భాగవతం. ఈ దాసుగాడికి ఏమీ రాదు. అటు హిందూ గ్రంథాల మీద పట్టు లేదు, ఇటు రామాయణము తెలీదు, మహాభారతము తెలీదు. శ్రీకృష్ణుడు భక్తునని చెప్పుకుంటూ తిరుగుతాడు. భగవద్గీత అంతకంటే తెలియదు. ఏం తెలిసాయంటే ఈకేమీ తెలియదు. బైబిల్ మీద కొన్ని వచనాలు ఎవరైనా చూపిస్తే అక్కడక్కడ వీడి చదివి క్రైస్తవులను ప్రశ్నిస్తాను, లేదంటే క్రైస్తవులకి నేను సవాలు చేస్తున్నాను, నా దగ్గర నీ ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పండి అని
ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఎవరైనా మాట్లాడడానికి వెళితే తప్పించుకుని పారిపోతున్నాడు. ఎంతమంది పిలుస్తున్నా కూడా ఈ దాసు రావటం లేదు. ఇప్పుడు ఇంకొక వీడియో చూద్దాము. సో ఒక 200 పందులు 2000 పందుల్లోనూ ఓ పిశాచం దెయ్యం దూరింది. చాలా పవర్ఫుల్ కదండి మన యేసుబాబు. ఏం చేయాలండి అతను? ఏం చేయాలి? బాగు చేయాలి కదా. అక్కడ ఏం రాస్తారండి పోస్టర్లు వేసి పాస్టర్ గారు ఏం రాస్తారు? యేసు స్వస్థపరచును, యేసు రక్షించు అంటారు కదా. బైబిల్లో ఉంది. 2000 పందుల్ని మనోడు సముద్రంలో కలిపేశాడు. రక్షించలే, సముద్రంలో కలిపేశాడు. అంటే మనోడి దగ్గర ఏ శక్తి లేదనడానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు మామూలు పందులే, మామూలు పందులే, నువ్వు అనుకునే పందులు మామూలు పందులే. తర్వాత ఒక విషయం మళ్ళీ చెప్తా. ఇప్పుడు డిసెంబర్ కదమ్మా, మీ చిన్నపిల్లకు కూడా తెలుసు మ్యాంగోస్ అడగకూడదు కదా. అడగచ్చు. ఇప్పుడు మ్యాంగో కావాలితే జ్యూస్ తెచ్చుకోవాలేమో, ఫ్రూటీ. మ్యాంగోస్ ఫ్రూట్స్ అయితే అడగరుగా, మ్యాంగోస్ అడగరు. ఎందుకు అడగరు? సీజన్ కాదు కాబట్టి. మనోడు వీడెంత బ్రెయిన్లెస్ ఫెలో అంటే అంజూరు పళ్ళు ఉంటాయి కదా, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు ఓ రోజు. ఐ వాంట్ ఫ్రూట్స్ అన్నాడు. అంటే ఆ చెట్టు చెప్పింది, సీజన్ లేకుండా వచ్చి రీజన్ లేకుండా మాట్లాడగరా, ఇప్పుడు ఫ్రూట్స్ ఎలా వస్తారో అలా పుట్టి అని చెప్పింది. నో ఐ వాంట్. ఆ చెట్టు చెప్పింది ఐ కాంటెంట్. ఇప్పుడు వీడు ఏం చేయాలి? పవర్ఫుల్ గాడ్ కొంచెం ఏ వాటర్ తీసి ఫలములు అనాలి. మనోడు పవర్ఫుల్ అన్నారు కాబట్టి. వీడు ఎంత పవర్ఫుల్ అంటే ఈ వాటర్తో మ్యాటర్ లేని ఫీలో చెట్టు ఎండిపో అన్నాడు. భగవంతుడు దేవుడు అంటే ఏం చేయాలి? ఎండిపోయిన చెట్టుని చిగురించేలా చేయాలి. పచ్చని చెట్టుని చచ్చిపోలే చేయకూడదుగా. యేసుక్రీస్తు దగ్గర ఏ మహిమలు లేవు. ఆయన పందులను తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు అని చెప్తూ ఇంకొక మాట కూడా అన్నాడు. ఫలములు రాని టైంలో అంటే చెట్టు దగ్గరికి వెళ్ళి ఏదో పండు అడిగాడు, ఆ పండు ఇవ్వలేదని చెట్టుని ఎండిపోమన్నాడు, ఎండిపోయేటట్టుగా శపించేశాడు. నిజంగా దేవుడు అయితే అలా శపించకూడదు, పండ్లు రప్పించాలి, నీళ్లు చల్లి పండ్లు రప్పించాలంటే దేవుడైతే. దేవుడు రాధా మనోహర్ దాస్ చెప్పినట్టు చేయాలా దేవుడు అంటే? అసలు ఆయన శక్తి ఏంటి, ఆయన కెపాసిటీ ఏంటి? ఇలాంటి సన్నాసులకు ఏమన్నా అర్థమవుతుందా? ఈ పందులకు పట్టిన దెయ్యాన్ని వదలగొట్టకుండా పందులను సముద్రంలో కలిపేశాడు అని చెప్తున్నాడు రాధా మనోహర్ దాసు. చూద్దాం బైబిల్లో అలాగే ఉందా ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, వారు సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణె దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురు పడిను. అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లోంచి ఒకడు వచ్చి ఆయనకి ఎదురు పడ్డాడట. ఒక అపవిత్రాత్మ పట్టిన అంటే దెయ్యాలు పట్టిన వాడు ఒకడు వచ్చి యేసుక్రీస్తు వారికి ఎదురుగా వచ్చాడు, ఎదురు పడ్డాడు. వాడు సమాధులలో నాశనము చేసేటి వాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తినీళ్లుగా చేసిన కనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేసు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుని చుండెను. ఒకడికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిన వాడు తన్ను తాను గాయపరుచుకుంటున్నాడు. ఆ ప్రదేశంలో ఎవరైనా వెళితే వారిని కూడా గాయపరుస్తున్నాడు. వాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. వాడు దూరం నుండి యేసుని చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడు. అలాంటి వాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడట. ఇది ఎందుకు చదవలేదు రాధా మనోహర్ దాసు? ఇంత మంచి మాటలు బైబిల్లో ఉంటే ఇవి చదవకుండా పందుల్ని గోదాట్లో కలిపేశాడా, పందుల్ని సముద్రంలో కలిపేశాడా? అసలు నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా, బుర్ర లేక మాట్లాడుతున్నావా? 7వ వచనం, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో మీకేమి? నన్ను బాధించకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకొనుచున్నామని బిగ్గరగా కేకలు వేసును. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఆ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను.
ఆ అపవిత్రాత్మలను ఆ మనుషుని విడిచి పొమ్మని ఆయన వాడితో చెప్పాడట. చెప్పినప్పుడు అపవిత్రాత్మలు మాట్లాడుతున్నాయి. వాడు కాదు మాట్లాడేది, వాడిలో ఉన్న ఆ అపవిత్ర ఆత్మలు మాట్లాడుతున్నాయి. అక్కడ అవి ఏమంటున్నాయంటే, తమ్మును ఈ దేశం నుండి తోలివేయ వద్దని ఆయనను మిగులు బతిమాలుకును. దేవుణ్ణి దెయ్యాలు బతిమాలుతున్నాయి. ఇక్కడ మమ్మల్ని ఈ దేశం నుంచి తోలివేయొద్దు, మమ్మల్ని వెళ్ళగొట్టొద్దని యేసుక్రీస్తుని ఆ దెయ్యాలు బతిమలాడుతున్నాయి, వేడుకుంటున్నాయి. నీకేం అర్థమైంది ఇక్కడ సందర్భం? నువ్వు చదివితే కదా, నువ్వు చదవవు, నీకు నీ గ్రంథాలు రావు, బైబిలు రాదు. 10వ వచనం, తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయనను మిగులు బతిమలాడుకొనెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా, వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయవద్దని ఆయన మిగులను బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయిచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పొమ్మని ఆ దెయ్యములు ఆయనను బతిమాలుకొనును. ఇక్కడ ఎవరు బతిమాలుకున్నారో? దెయ్యాలు బతిమాలుతున్నాయి యేసుక్రీస్తు వారిని. మమ్మల్ని ఆ పందుల్లోకి పోవడానికి మాకు కొంచెం ఆజ్ఞ ఇయ్యి, మమ్మల్ని ఆ పందులలో కన్నా పంపించు, కానీ ఎక్కడి నుంచి మమ్మల్ని వెళ్ళగొట్టకు అని దెయ్యాలు బతిమాలుకున్నాయట. యేసు వాటికి సెలవీయగా అవి వేడుకున్నాయి, అవి బతిమాలుకున్నాయి కాబట్టి వాటికి సెలవు ఇచ్చాడట. ఆ పొండని సెలవు ఇచ్చాడట. సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించను. ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందులలో ప్రవేశించను. ఇక్కడ నీకేమర్థమైంది? ఒక మనిషిని యేసుక్రీస్తు వారు బాగు చేశాడు. అది అర్థం కాలేదా నీకు? పందులు ఇంపార్టెంటా, మనిషి ఇంపార్టెంటా? అక్కడ మనిషిని బాగు చేశాడయ్యా, ఇది నీకు అర్థం కావట్లేదా? మనిషికి పట్టిన దెయ్యాలను వదలగొట్టాడు. అక్కడ పందులు ఏముంది, ఇవాళ కాకపోతే రేపు ఇంకొక కొన్ని పందులు పెంచుకుంటాడు, పందులు పెంచుకునేవాడు. అక్కడ మనిషి బాగుపడ్డాడు కదా. పందుల్ని ఏమన్నా ఆయన పనిగొట్టుకుని దెయ్యాల్ని పందుల్లోకి పంపించాడా? అవే వేడుకున్నాయి, మహాప్రభు మమ్మల్ని ఆ పందుల్లోకి వెళ్ళడానికి ఆజ్ఞ అంటే సెలవు ఇవ్వమని వేడుకుంటే ఆయన సెలవు ఇచ్చాడంతే. అలా 2000కు పైగా ఆ మంద సముద్రంలోకి పోయి ఆ వంతటి అవే సచ్చినాయి. దేవుడేమి వాటిని సముద్రంలోకి పొమ్మని దేవుడు చెప్పలేదు. పందులలోనికి వెళతామో మాకు ఆజ్ఞ ఇయ్యి అని చెప్తే దేవుడు వాటికి సెలవు ఇచ్చాడు, పొండని సెలవు ఇచ్చాడు. అంతేగాని దేవుడు పని కట్టుకుని పందుల్లోని చంపలేదు, పనిగొట్టుకుని ఆ పందులను చంపలేదు. ఒక మనిషిని రక్షించాడు, ఒక మనిషిని బ్రతికించాడు. ఆ మనుషుడు తిరిగి వచ్చి నేను రక్షణ పొందాను అంటే నువ్వు నీ ఇంటికి వెళ్ళి నువ్వు సువార్త చెయ్యి, నువ్వు పొందిన రక్షణను నీ గ్రామంలోకి వెళ్ళి చెప్పు అని యేసుక్రీస్తు వారు అతన్ని తర్వాత ఇంటికి పంపించాడు, అతన్ని బాగు చేశాడు. అలాంటి వ్యక్తిని బాగు చేసి పంపిస్తే నీకు ఏం అర్థమవుతుంది? రాధా మనోహర్ దాస్ బైబిల్ నీకేమీ అర్థం కాదు. ఇంకేమన్నా చెట్టుని శపించాడా? కాయలు కాయనందుకు చెట్టుని శపించాడా? అది కూడా చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు. ఉదయమందు పట్టణంలోకి మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొను. యేసుక్రీస్తు వారు అదే దారిలో చాలా సార్లు వస్తున్నాడు. సుమారు 3.5 సంవత్సరాల కాలంలో సువార్త కాలము, యేసుక్రీస్తు వారి కాలము, సువార్త చేసిన కాలము 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నోసార్లు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు. అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప ఏమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? ఆ చెట్టును పండు అడిగాడా? పండు అడిగితే పండు ఇవ్వలేదా? ఇవ్వను పొమ్మన్నదా? నీకు నోటికి ఏమొస్తే అదే మాట్లాడుతున్నావా? నీకేమైనా అర్థమైందా బైబిలు? ఆయన త్రోవలో అనేక సార్లు వెళ్ళాడు. ప్రతి చెట్టుకి పండ్లు రావడానికి ఒక సీజన్ ఉంటుంది. సీజన్కి ఆ పండ్లు వస్తాయి. కొన్ని చెట్లకి 2 సీజన్లో వస్తాయి. కొన్ని చెట్లు సంవత్సరాంతము పండ్లు ఇస్తానే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు వారు సీజన్ ఉన్న టైంలోనూ చూశాడు, అక్కడ పండ్లు రాలేదు. సీజన్ లేని టైంలో కొన్ని చెట్లు పండ్లు కాస్తాయి. దాన్ని అకాలపు కాయలు అంటారు. ఉదాహరణకి మామిడికాయలు మనకి ఎప్పుడు కాస్తాయి? నువ్వే చెప్పావు కదా, వేసవ కాలంలో కాస్తాయి. మరి కొన్ని చెట్లు వర్షాకాలంలో కూడా మామిడికాయలు కాస్తాయి. అవి పునస్కాయలు అంటారు.
అది ఇంకొక భాషలో చెప్పాలంటే కాలము కానీ కాలంలో కాసిన కాయల్ని అకాలపు కాయలు అంటారు. అలా అకాలపు కాయలు ఏమన్నా కాసిందా ఇదని దాన్ని పరిశీలించి చూచాడు. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టుని చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇది కేవలము చెట్టును ఉద్దేశించి రాసిన మాటలు కాదు, చెట్టును ఉద్దేశించి పలికిన మాటలు కాదు, చెట్టును చూపిస్తూ ఏదో మనకి తెలియపరచాలనుకుంటున్నాడు దేవుడు. ఇది సంఘానికి మాత్రమే అర్థమవుతుంది. సంఘము వెలుపల ఉన్న వారికి, నీలాంటి వాళ్ళకి, సన్యాసులకి ఇది అక్షరాలు మాత్రమే అర్థమవుతాయి. సంఘంలోకి వచ్చి సంఘంలోకి కొన్ని సంవత్సరాలైనా సంఘంలోకి వచ్చి ఫలించకపోయినట్లయితే వాడు ఎండిన చెట్టుతో సమానము. సంఘంలోకి వచ్చి మీరు ఫలించాలి అని ఒక సందేశాన్ని అక్కడ ఇస్తున్నాడు. ఏమీ కనబడలేదు కనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. దాన్ని ఎండిపోవని చెప్పలేదు యేసుక్రీస్తు. ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు గాక అన్నాడంతే. ఆ మాటకి అక్కడ ఏం జరిగిందంటే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. నువ్వు ఎన్నటికీ కాపు కాయకుందువు గాక అని యేసుక్రీస్తు అన్నాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. అక్కడ జరిగింది నీకేమైనా అర్థమవుతుందా? అసలు నీకు దమ్ము ఉంటే, నీ దేవుళ్ళకి ఎవరికైనా దమ్ము ఉంటే ఒక బ్రతికున్న చెట్టుని ఎండిపోయేలాగా చెయ్యి. ఎండిపోయేలాగా ఏమి చేయగలుగుతావా? ఎండిపోయిన చెట్టుని ఏమైనా బ్రతికించగలుగుతావా? నువ్వు రెండూ చేయలేవు. మరి అక్కడ ఆయన చేసిన సూచిక్రియ కనబడుతుందా? ఆయన నోటి మాటకి ఒక చెట్టు తక్షణమే ఎండిపోయింది. ఆయనలో శక్తి లేదు, ఏమీ లేదు, ఏమీ చేయలేడని నోటుకొచ్చినట్టు కారు కొతలకు వస్తున్నావు కదా. అంటే అక్కడ జరిగింది నీకేం కనబడతలేదా? ఆ అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. ఇది యేసుక్రీస్తు వారు చేసిన అద్భుత కార్యము. ఇది సంఘానికి అర్థమవుతుంది. సంఘంలోకి వచ్చి అనేక సంవత్సరాలుగా ఏమీ ఫలములు లేకుండా, దేవుడి కోసం ఏమీ ఫలించకుండా ఉన్నవారు ఆ ఎండిన చెట్టుతో సమానము. వారు దేవుని రాజ్యానికి ప్రవేశించలేరు. బయట వెలుపడి ఉన్న నరకానికి వెళ్ళిపోతారు. కనుక ఆ ఉపమానము, ఆ మాటలు ఆ ఎండిన చెట్టు కోసము, ఆ అంజూరపు చెట్టు కోసము పలికిన ఆ మాటలు సంఘానికి అర్థమవుతాయి. కానీ సంఘము వెలుపటి ఉన్న నీలాంటి మతోన్మాదులకి ఈ మాటలు అర్థం కావు. బైబిల్ సాధారణంగా అందరికీ అర్థమయ్యే పుస్తకం కాదు. ఇందులో రాయబడిన మాటలు అక్షరాలుగానే మీకు అర్థమవుతాయి, కానీ దాని వెనకున్న భావం అనేది అందరికీ అర్థం కాదు. ఇప్పుడు వరకు నీ బూతు పనులు చూసాం కదా. ఇప్పుడు మీ దేవుళ్ళు చేసిన బూతు పనులు నేను చదివి వినిపిస్తాను. ఎవరైనా చిన్నవారు ఎవరైనా ఉంటే మీరు ఈ వీడియోని ఇక్కడతో ఆపేయండి. మత్స్య పురాణము 3వ శ్లోకము 41, 42, 43, 44 శ్లోకాలు మనం పరిశీలన చేసినట్లయితే మత్స్య పురాణంలో ఎలాగ ఉంది. బ్రహ్మ ఏం చేశాడట? తన కూతుర్ని మోహించటం వలన తన తపశక్తి నాశనమైన కూతుర్ని మోహించాడట బ్రహ్మ. ఇక్కడ కూతుర్ని మోహించడం వలన ఆయనకున్న తపశక్తి నాశనమైపోయిందట. నాశనమైపోయిన కారణంగా దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకును ఆజ్ఞాపించెను. దేవతల్ని, రాక్షసుల్ని, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులకు ఆజ్ఞాపించాడట. ఎందుకు? ఆయన మోహంలోకి వెళ్ళిపోయాడు. నీకులాగే నువ్వు ఎలాంటి మోహపు కార్యక్రమాలు చేస్తున్నావో ఆయన కూడా నీకులాగే, ఆయనకులాగా నువ్వు, నీకులాగా ఆయన మోహంలోకి వెళ్ళిపోయాడు. ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించిరి. మరిచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటకై వెళ్ళగానే బ్రహ్మ వినయముతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్న శ్వేతరూప సరస్వతిను అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకుని కామముతో ఉన్న బ్రహ్మ తన కుమార్తె అయిన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురము చేసి గర్భవతిని చేసెను. ఇక్కడ ఎవరిని పాడు చేస్తున్నారు? ఒక తండ్రి సొంత కుమార్తెను పాడు చేస్తున్నాడు బ్రహ్మ. తన కూతురుతో తన కూతుర్ని పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేసేసాడట ఏకంగానే ఆ సరస్వతిని. ఇంకా తర్వాత బ్రహ్మ తన దేహము నుండి పుట్టిన సరస్వతిని చూచి వెంటనే కామ బాణములచే బాధ నొంది ఎటువంటి
సౌందర్యము అని మాటిమాటికి ఆశ్చర్యముతో పలికెను. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచిన తన కొడుకులు ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవుచున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైన నాలుగవదగు ఉత్తర ముఖము కలిగెను. తన తండ్రి యొక్క కామపు సూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు, ఏందయ్యా ఈ పనులేంటి? సృష్టించేసే బ్రహ్మే తన కుమార్తె మీద కామపు సూపులు చూస్తున్నాడట. కామ వాంఛ కలిగిందట. తన కుమార్తెను పెండ్లి చేసేసుకున్నాడంట. ఏకంగా తన కుమార్తెను పెండ్లి చేసేసుకుని కామంతో ఉన్న బ్రహ్మ తన కుమార్తె అయిన సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురమే చేసిచ్చాడట. ఏందయ్యా ఈ సండాలం? ఏందయ్యా ఈ సండాలం మీ గ్రంథాలలో? నీలోని ఈ సండాలమే, నీ గ్రంథాల దగ్గర కూడా ఈ సండాలమే. ఇక శివ మహాపురాణము 5వ అధ్యాయము. వశిష్ఠుడు సంధ్యకు ఉపదేశించిన తపో నియమాలు. నారదుడు బ్రహ్మదేవుని, సంధ్య ఏమైంది, ఎవరిని వివాహం చేసుకున్నది అని ప్రశ్నించాడు. బ్రహ్మదేవుడు నారదుని ప్రశ్నలకు ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. నారద, ఈ సంధ్యాదేవి చరిత్ర శుభప్రదమైనది. దీనిని విన్నవారు సమస్త కోరికలను పొందుతారు. ఈ చరిత్ర అంతా శుభప్రదమైనదంట. దీనిని విన్నవారంట సమస్త కోరికలను పొందుతారు. ఏ కోరికలు పొందుతారు? కింద రాశాడు మహానుభావుడు, ఏ కోరికలు పొందుతారు. నా మానస పుత్రిక సంధ్య తపస్సు చేసి తనువు సాధించింది. నా మానస పుత్రిక సంధ్య తపస్సు చేసి తనువు సాధించిందంట. ఎందుకు సాధించింది? ఈయన చేసిన ఘనకార్యం అటువంటిది. మరి మళ్ళీ వేదాతికి కుమార్తెగా జన్మించింది. ధీమంతుడు మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుని వివాహమాడింది. ఈమె త్రిమూర్తుల యొక్క ఆజ్ఞగా వ్రతనిష్ట గరిష్ఠుడైన వశిష్ఠుని పరిణయం చేసుకున్నది. ఈమె ప్రతి వ్రతాగ్రగణ్య, సర్వ పూజాజ్యురాలు, సర్వ వంజురాలు అని చెప్పాడు. నారదుడు సంధ్య తపస్సు ఎందుకు చేసింది? శరీరాన్ని విడిచి మరొక శరీరంను ఎందుకు ధరించింది? వేదతికి కుమార్తె ఎట్లా అయ్యింది? వశిష్ఠుడు ఈమెను ఎందుకు వరించాడు? దీనిలో త్రిమూర్తుల ఆదేశం ఏది అని మళ్ళీ బ్రహ్మదేవుని ప్రశ్నించాడు. ఈ జరిగిన విషయం నారదుని పదే అడుగుతున్నాడు. ఆయనకి తెలియనట్టు. ఆయనకి ఎందుకు తెలియదు? ఆయనకి ప్రతిదీ తెలుసు. వీళ్ళ గ్రంథాలలో ఎక్కడ ఏం జరిగిందో అన్నీ తెలుసు. పదే అడుగుతున్నాడు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్తున్నాడో వినండి. నారద, పూర్వము నేను నా కుమార్తె సంధ్యను మోహించాను. చూసుకున్నాం కదా మనం ఇందాక. పూర్వము నేను నా కుమార్తె సంధ్యను మోహించాను. శంకరునికి భయపడి వదిలిపెట్టాను. నా మానస పుత్రులు అందరూ ఆమెను చూసి మోహించారు. తండ్రి బాటలోనే పిల్లలు కూడా. నేను మోహించాను, నా మానస పుత్రులందరూ కూడా ఆమెను మోహించారంట. ఈయన తర్వాత మోహించారు. ఆఖరికి మహర్షులు కూడా సలిత మనస్కులై ఋషి మర్యాదలను వదిలిపెట్టి మాటికి కామ వికారములను పొందుచు తదేక దృష్టితో సంధ్యను చూస్తుండేవారు. మహర్షులు, బ్రహ్మగారి పుత్రులు, వీరందరూ కూడా బ్రహ్మగారి పుత్రిక వైపు చూస్తున్నారట. అదే మనసుతో తదేకగా దృష్టితో సంధ్యను చూస్తుండేవారు. అది చూసి సంధ్య దుఃఖించింది. కోపంతో ఏదో ఆలోచిస్తూ, విచారిస్తూ, దుఃఖిస్తూ ధ్యానిస్తుంది. పుత్రికలని చూడక తండ్రి, సోదరునని తండ్రి, పుత్రికలను చూడక తండ్రి, సోదరునని చూడక సోదరులు కూడా నన్ను చూసి మోహాన్ని పొందారు. నా మర్యాద మంట గలిచింది. పాపము చుట్టుకుంది కనుక నిరాశ వ్రతం చేసి ఈ శరీరంను వదిలిపెడతాను. ప్రపంచంలో ఇకపై ఇటువంటి దురాచార ప్రవర్తనలు లేకుండా ఉండాలి. మర్యాదలు నిలబడతాయని ఈ శరీరాన్ని విడిచిపెడతాను. కఠినమైన తపస్సు చేసి శ్రీ మర్యాద స్థాపిస్తాను. తండ్రి
సోదరులచే మోహింపబడిన ఈ శరీరంతో ఎంత మంచి పని చేసినా ఫలితం ఉండదని భావించి సంధ్య ఆ శరీరాన్ని విడిచిపెట్టేసింది. తండ్రి చేత మోహించబడ్డాను, అక్కడికి సోదరులు కూడా నన్ను మోహించారు. ఆ తర్వాత మునులు కూడా నన్ను మోహిస్తున్నారు, అదే దృష్టితో చూస్తున్నారు. కనబడిన వాడల్లా కామ వికార దృష్టితో చూస్తున్నాడని ఆ శరీరాన్ని వదిలిపెట్టాలి, ఈ శరీరాన్ని నేను త్యాగం చేసేయాలని సంధ్య పాపం ఆ శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరం ధరించి ఇంకొకరికి భార్యగా అయ్యింది. ఇది వీరి గాథ. ఇక్కడ బ్రహ్మగారు చేసిన పని ఏంటంటే తన కూతురినే చూసి మోహించి వివాహం చేసుకుని కాపురం కూడా తీసిస్తాడు. అక్కడతో అది సాలదన్నట్టు ఆయన పుత్రులు కూడా ఆమెను చూసి మోహించారు. ఇదేంటి మీ గ్రంథాల్లో ఈ చండాలం ఏంటి? మళ్ళీ దేవుణ్ణి అంటావా, 2 చెవులు మూసుకుంటావా? ఇప్పుడు నువ్వు మూసుకోవాల్సింది 2 చెవులు కాదు, మొత్తం నవరంధ్రాలు కూడా మూసుకో. నవరంధ్రాలు మూసుకుని ఉండు. బైబిల్ జోలికి వస్తే ఇలా ప్రతిసారి చాలామంది మా సహోదరులు బుద్ధి చెప్తున్నారు. ఇలా మీకు అనేక సహోదరులు బుద్ధి చెప్పవలసి ఉంటుంది. కనుక హిందూ సోదరులు ఎవరైనా ఉండి బాధపడకండి, ఎందుకంటే ఇది కేవలం నేను రాధా మనోహర్ కోసం చేసిన వీడియో మాత్రమే.